అందరికీ నమస్తే అండి. ఏం కేటీఆర్, రేవంత్ రెడ్డి ఏం జేస్తుండు? ఏం జేస్తుండు? అని ఒక్కటే పడేడుస్తున్నావు. ఏం జేయాలి? నువ్వేమైనా ఉంచుకున్నదానివా నీకేమైనా జేయనీకి? నీకెందుకు జేస్తాడువా? చేస్తే ఇట ప్రజలకు జేస్తాడు. ఓట్లేసినందుకు వాళ్ళకి న్యాయం జేయాలి గానీ, ఏం జేసిండు? ఏం జేసిండు? ఏమైనా కన్నిట్లో ఉందేమో జెప్పు మరి. తోలియనన్నా తోలిస్తాం నీ కాడికి. అప్పుడైనా నీకు అలవాటే గదా గవన్నీ. నీకు అలవాట్లేందన్నా ఏమన్నా చెప్తే ఇంటావు. ఇంకా ఫోన్ ట్రాపింగ్‌దే చెప్పకపోతివి. మరి మీ చెల్లెదేందో బయటకొచ్చింది. గది చెప్పకపోతివి. ఏమి చెయ్యలేదు, ఏమి చెయ్యట్లేదు అనంటున్నావు. ప్రశ్నించే హక్కు నీకు లేదు. అర్థమైందా? నిత్తనే నువ్వు ప్రశ్నించమను. నువ్వు చేసిన లత్కోర్ రాజకీయం అందరికీ తెలిసిందే. అర్థమైందా? ఏమో కన్నిట్లో ఉన్నట్టుంది మరి రేవంత్ రెడ్డి సార్ మీద. అందుకే గిట్లా చేస్తున్నావులే. ఏం చేయట్లేదు, ఏం చేయట్లేదు అని. ఓ పని చేయి. నువ్వు ఫామ్ హౌస్కి పోయినప్పుడు చెప్పు మళ్ళీ తోలిస్తా రేవంత్ రెడ్డి అని. చూసుకుందరు ఇద్దరు. సిగ్గులేదు గింత ఏట 10 సంవత్సరాలు ఏడు పనాడు వదిలిపెట్టి పోయి ఆయన మీద వాడు ఏడుస్తున్నాయి. ఫస్ట్ నీ జెండాలు మోసిన వాళ్ళని పట్టించుకోవాయా, తర్వాత రేవంత్ రెడ్డిని అందుకు కానీ ఆయనది పట్టుకోనికి పోతున్నావు గడికొసారి. ఆయనని పట్టుకోకుండా ఒకసారి చేసి చూడు. జాండబీ నువ్వు చేయలేవు. దేనికి ఎంతగానో బీకేసుకుంటున్నావు? మిద్దె లెక్కకు కొన్ని రోజులు ఓపిక పట్టుకొని ఉండు. చేసి చూపిస్తాడు, గట్టిగా ఇస్తాడు. అప్పుడు దెబ్బకు ఇక ఏడుకోవాలో ఇక నేను చెప్తే బాగుండదులే కానీ ఆడికే పోతావు.